హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత మాంగళ్య బంధం 23వ భాగాన్ని వినేద్దాం. ఏం జరిగిందో అర్థమయ్యేసరికి వసు అర్జున్ ఒడిలో ఉంది. అప్పటికే పాప బుగ్గ మీద అర్జున్ ముద్దు పెట్టేశాడు. అందరూ అది చూసి కాస్త ఆశ్చర్యపోయినా ఆనందపడ్డారు. వీళ్ళు కలిసిపోయారని. వసు అందరూ నవ్వుతూ చూస్తుంటే సిగ్గేసి అర్జున్ గుండెల్లో మొహం దాచుకుంది. అర్జున్ చెవిలో చిన్నగా చిన్నమ్మ 2 కంప్లీటెడ్ అంటాడు నవ్వుతూ. అసలు ఎలా అంటుంది, ఎలా ముద్దు పెట్టుకున్నాడో కూడా అర్థం కాలేదు తనకి. ఇలా అంటూ వసు వాళ్ళకి భోజనాలకి రమ్మని చెప్పి వెనక్కి తిరుగుతున్నప్పుడు అర్జున్ కాలితో వసు చీరని గట్టిగా తొక్కి పడతాడు. వెనక్కి తిరిగి వెళ్ళబోతూ చీర కాలికి అడ్డం పడి ముందుకి పడబోతూ ఉంటే అర్జున్ పట్టుకుని చటుక్కున బొగ్గు మీద ముద్దు పెట్టేస్తాడు. ఇది జరిగింది అంటాడు కాలు చీర మీద చూపిస్తూ. మిమ్మల్ని అంటూ అర్జున్ గుండెల మీద కొడుతూ ఉంటుంది వసు. ఆగు చిన్నమ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది అంటాడు. ఇంకా కొట్టడం ఆపి రండి అంటూ అర్జున్ మీద నుండి లేస్తుంది. ఇద్దరు లేచి పక్కనే చూసేసరికి ఎవరు ఉండకపోవడంతో నవ్వుకుంటూ ఇద్దరు వెళ్తారు తినడానికి. అలా భోజనాలయ్యాక కమల్కి వసు భోజనం తీసుకెళ్తుంది. కమల్ వర్క్లో ఉండి అన్నం కూడా తినడు, కానీ ఎవరు పట్టించుకోలేదు తనని. వసు మాత్రం మర్చిపోకుండా భోజనం తీసుకుని రావడం చూసి కమల్కి చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత పనుంటే మాత్రం అన్నం కూడా తినకుండా ఏంటి కమల్ అంటుంది వసు. పర్వాలేదు వదిన, అమ్మ లాంటి వదినవి నువ్వున్నావు కదా, ఇంకేం కావాలి చెప్పు అంటాడు నవ్వుతూ. సరే పట్టు అని తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే వసుని వెతుక్కుంటూ అర్జున్ వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ సడన్గా వచ్చి వసు నుదుటి మీద ముద్దు పెడతాడు. అది చూసి నవ్వుతూ అన్నయ్య ఇక్కడ నేనున్నాను అంటాడు కమల్. వసు అర్జున్ వైపు షాకింగ్గా అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. అర్జున్ వసు పక్కనే కూర్చుని 3వ ముద్దు కూడా ఫినిష్, ఇంకా 2 ఉన్నాయి అంటాడు కన్ను కొడుతూ. ఏంటన్నయ్యా ఇంకా 2 ఉండేవి అంటాడు అర్థం కాక కమల్. వసు తడబడుతూ ఉంటే నవ్వుతూ ఏం లేదురా, మీ 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటున్నాను అంతే. వసు కమల్కి అన్నం తినిపించేసి ఇంకా వర్క్ ఆపేసి రెస్ట్ తీసుకో, ఈవినింగ్ నా చెల్లి కన్నా నువ్వే మెరిసిపోవాలి అని చెప్తూ నవ్వుతుంది. అలాగే వదిన, నువ్వు చెప్పావుగా అంటాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తూ కమల్. కాసేపు రెస్ట్ తీసుకోరా అని చెప్పి వాడు వెనకాలే వెళ్తాడు. అర్జున్ వసు రూమ్కి వెళ్ళి కొంచెం అలసటగా ఉండడంతో అలా వెనక్కి వాళ్తుంది. చిన్నమ్మ ఏమైంది, హెల్త్ ఏమైనా బాగోలేదా అంటాడు కంగారుగా. అదేం లేదు అర్జున్, కొంచెం అలసటగా ఉంది అంతే. అందుకే అన్ని పనులు నువ్వు చూడకనేది, వినవు అసలు అంటాడు సీరియస్గా చూస్తూ అర్జున్. కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే, కంగారు పడకండి అర్జున్ అంటుంది చిన్నగా నవ్వుతూ. సరే పడుకో అని లేచి వెళ్తూ ఉంటే చేయి పట్టుకుని ఆపుతుంది వసు. నాకు మీ గుండెల మీద నిద్రపోవాలని ఉంది అర్జున్ గారు అని అడుగుతుంది. సరే అని నవ్వుతూ వసుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటాడు. హ్యాపీగా నిద్రపోతుంది వసు. అర్జున్ వసుతో పాటు తను కూడా నిద్రపోతాడు. ఈవినింగ్ ఫంక్షన్ వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటే చంటి కాల్ చేస్తాడు అర్జున్కి. అప్పుడు లేస్తాడు అర్జున్. లేచి తన గుండెల మీద వసు లేకపోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి వస్తాడు. వసు అర్చనాని స్వర్ణాన్ని రెడీ చేస్తూ వాళ్ళ మాటలకి నవ్వుతూ ఉంటుంది. అసలే ఈవినింగ్ అయిపోతుంది, వసు కనపడట్లేదు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు తన బెట్ గెలవాలని వసుని వెతుకుతూ ఉన్నాడు అర్జున్. అర్జున్ వెతుకులాట ఎవరి కోసం అర్థమై అర్జున్ దగ్గరికి వచ్చి, బాబు నీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ మా గర్ల్ ఫ్రెండ్ని రెడీ చేస్తుంది అంటాడు చంటి. కమల్ ఇక నవ్వుకుంటూ థ్యాంక్స్ రా అని అటు వెళ్తాడు. వాళ్ళని రెడీ చేస్తూ నవ్వుతూ ఉన్న వసుకి తన గుండె గట్టిగా కొట్టుకోవడం తెలుసుకుంటుంటే అర్జున్ గారు అని మనసులో అనుకుంది. అలా అనుకుందో లేదో పక్కనే నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు అర్జున్. అర్జున్ని చూసిన వసుకి భయంగా అనిపించింది. ఇప్పుడు వీళ్ళ ముందు కూడా ముద్దు పెడితే నా పని అంతే అనుకుంటూ మెల్లగా అక్కడి నుండి సైడ్ అవ్వడానికి చూస్తూ ఉంది. హే వసు, ఎక్కడికే, ఇంకా మమ్మల్ని రెడీ చేయడం అవ్వలేదే, నువ్వు బయటికి వెళ్తే ఇప్పుడే రావు, ఆగు అంటుంది అర్చన. అబ్బా అనుకుంటూ సరేలే అని అర్చనకి పూల జడ సెట్ చేస్తూ ఉంటుంది వసు. మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారమ్మా, కానీ నా చిన్నమ్మ కంటే కాదు అంటాడు అర్జున్. అబ్బో నీ చిన్నమ్మ నీకు గొప్ప, నా కమల్కి నేను గొప్ప తెలుసా అంటుంది స్వర్ణ. అబ్బచ్చా అంతలేదు, ఎంతమంది ఉందా ముందు అయినా నా చిన్నమ్మే ఎక్కువ అందంగా ఉంటుంది అంటాడు అర్జున్. ఎంతైనా తన అక్కని అలా పొగుడుతుంటే లోపల మురిసిపోతూ ఉంది స్వర్ణ. బయటికి మాత్రం గొడవాడుతుంది. ఇలా కాదు కానీ చిన్నమ్మ నువ్వు చెప్పు అని దగ్గరికి వెళ్తాడు అర్జున్. అమ్మో ఏదో ప్లాన్ వేశాడు, దగ్గరికి వస్తున్నాడంటే ముద్దు పెట్టేస్తాడు, ఇప్పుడు ఎలా అని. ఆగండి అని చేయి చూపించి నేనే అందంగా ఉంటాను సరేనా, ఇక మీరు వెళ్ళండి అంటుంది సీరియస్గా. ఆహా తప్పించుకుందామని అని మనసులో అనుకుంటూ, చిన్నమ్మ అదేంటి నీ తల మీద అంటూ తలపై చేయి వేసి తుడుస్తున్నట్టు నటిస్తూ వసు కళ్ళ మీద ముద్దు పెట్టేస్తాడు. అర్జు స్వర్ణ వాళ్ళని అద్దంలో చూస్తూ కళ్ళు మూసుకుని మాకేం తెలీదు, మేమేం చూడలేదు అని ఒక్కసారి గట్టిగా అరిచారు. ఇంకా కోపం వచ్చేస్తుంది వసుకి. మిమ్మల్ని ఆగండి ఆగండి అంటూ అర్జున్ వెనుక పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అలా వసు సంతోషంగా ఉండాలని అనుకుని
అనుకోని రోజంటూ లేదు. స్వర్ణ నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ఇప్పుడు నేను ఇంకా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను అంటుంది అర్చన. నిజమే అక్క, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. ఇంకా తన తల్లి వసుని యాక్సెప్ట్ చేయలేదు అనే బాధతో స్వర్ణ అర్జున్ వెనక పరిగెడుతూ అర్జున్ ఎటువైపు తీసుకెళ్తున్నాడు చూడకుండా వెనకే వెళ్ళింది. అర్జున్ ఇంటి వెనక పెరట్లోకి తీసుకెళ్లి బావి వరకు పరిగెత్తి అక్కడ ఆగాడు. వసు అర్జున్ దగ్గరకు వచ్చి అర్జున్ని కొడుతూ ఉంటుంది. మీకు అల్లరి ఎక్కువైపోతుంది అంటూ కాసేపటికి అర్జున్ వసు చేతిని పట్టుకుని ఆపుతూ తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. అర్జున్ వైపు చూసి నన్ను వదలండి అంటుంది. అర్జున్ ఆ చేతుల్ని పట్టుకుని రెండిటికి ముద్దు పెడతాడు. అప్పటికే వసుకి తనలో ఏదో అయిపోతున్నట్టు అనిపించి ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేక అర్జున్ షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. అర్జున్ చిన్నమ్మ అంటూ తన కళ్ళలోకి ఇంటెన్స్గా చూస్తూ ఉంటాడు. వసు అంగీకారం కోసం వసుకి ఏదో అర్థమై కానట్టు ఏదో కావాలి అనిపించి వద్దు అన్నట్టు ఇలా ఏవేవో ఫీలింగ్స్ మనసులో రన్ అవుతూ ఉంటే అర్జున్ చూపు తాళలేక కళ్ళు మూసుకుంటుంది చిన్న నవ్వుతో తన అంగీకారం తెలుపుతూ. అర్జున్ చిన్నగా వసు పెదవుల్ని అందుకొని తన ప్రేమని మాటల్లో కాకుండా ఆ ముద్దులో చూపిస్తున్నాడు. మొదట్లో కంగారు భయంగా అనిపించిన వసుకి అర్జున్ స్పర్శ ఎంతో కంఫర్ట్ని ఇస్తుంటే తనతో జత కలిసి తాను కూడా మొదటి ముద్దులోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతూ ఉంది. కాసేపటికి వసుని వదిలి తనని చూస్తూ ఉంటాడు. వసుకి మాత్రం సిగ్గుగా అనిపించి అర్జున్ని అతుక్కుపోయింది. చిన్నమ్మ, నువ్వు సిగ్గుపడుతుంటే ఎంత ముద్దొస్తావో తెలుసా అంటూ తన తలపై చిన్న ముద్దిస్తాడు అర్జున్. ఇంతవరకు తన జీవితంలో నిజమైన ప్రేమ దొరుకుతుందా అనే ప్రశ్నలో ఉండే తనకి జవాబుగా అర్జున్ ప్రేమ దక్కుతూ ఉంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది తను. అలానే అర్జున్ని ఇంకా గట్టిగా చుట్టేసింది. వాళ్ళ చిలిపి ప్రేమను చూసి ఆ వెన్నెల కూడా ఫ్లాట్ అయిపోయింది. అందుకే మబ్బుల చాటుకి వెళ్ళి దాక్కుంది వాళ్ళకి ప్రైవసీ కల్పించాలని. ఇద్దరూ ఈ లోకంలో అయితే లేరు. వాళ్ళని ఈ లోకంలోకి రప్పిస్తూ వెంకట్ గారి మాటలు వినపడ్డాయి. వెంటనే అర్జున్ వసు కొంచెం దూరం జరిగి నించున్నారు. ఇక్కడున్నావా తల్లి, పద నీకోటి తెచ్చాను అంటూ నవ్వుతూ చెప్తారు. నువ్వు కూడా రాలుడు అంటూ పిలుస్తారు వెంకట్. ఇద్దరూ ఆయన వెనకే నడుస్తారు. వెంకట్ గారు ఆయన గదిలోకి తీసుకెళ్లి వసుకి పట్టు చీరేస్తారు. అర్జున్కి కూడా బట్టలు పెడతారు. ఇద్దరూ ఆనందంగా తీసుకుంటారు. వెంకట్ గారు ఎంతో ఆనందంగా ఉంటారు. వసు మొహంలో ఆ కళ ఎవరికైనా తెలుపుతుంది తను ఎంత సంతోషంగా ఉన్నదన్న విషయం. ఇద్దరు వెళ్ళి రెడీ అయ్యి రండి అని చెప్తారు. ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్తారు. రూమ్కి వెళ్ళడమే బట్టలు బెడ్ మీద పెట్టి వసుని చుట్టేస్తాడు అర్జున్. వసు నవ్వుతూ వదలండి అర్జున్ గారు అంటుంది. నువ్వు బెడ్లో ఓడిపోయావు చిన్నమ్మ అంటాడు. అయితేనా మనం బెట్ ఏంటో మర్చిపోయావా అంటాడు తనని వెనక్కి తిప్పుకొని చెవి కింద ముద్దు పెడుతూ. అర్జున్ ప్లీజ్ అంటుంది తనకి. అర్జున్ ముద్దు పెడుతుంటే ఏదేదో అవుతుంది కానీ చెప్పలేకపోతుంది. నేను కూడా ప్లీజే చిన్నమ్మ, ప్లీజ్ బెట్లో ఓడిపోయినా నిన్ను బ్రతిమలాడుతున్నా, ఒక్కసారి చూపించవా? పోండి అర్జున్, నాకు సిగ్గుగా ఉంది అంటుంది తన మొహాన్ని రెండు చేతుల్లో దాచుకుంటూ. చిన్నమ్మ, ఇలా సిగ్గుపడి ఇంకా టెంప్ట్ చేయకు. ఎలా ఏమైనా జరిగితే నాకేం సంబంధం లేదు చెప్తున్నాను అంటాడు వసుని వదులుతూ. అలా వదలగానే చాలా ఇలా బాత్రూంలోకి పారిపోయింది. అర్జున్ నవ్వుతూ, అరే అర్జున్, ఎప్పటి నీ ప్రేమని ఇప్పుడు పొందుతున్నావు, నువ్వు లక్కీరా అనుకుంటూ బయటికెళ్ళాడు. అక్కడ చంటి కమల్ రెడీ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ చేసి వసు వచ్చాక తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక అందరూ కలిసి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ స్టార్ట్ చేశారు. చాలా గ్రాండ్గా కనిపించేలా సింపుల్గా చేసుకున్నారు ఇద్దరి జంట. గీతా గారు ఒక పక్క వసు ఆనందం చూడలేక కుళ్ళుకుంటూ ఇంకో పక్క తన కూతురి అదృష్టానికి మురిసిపోతూ ఉన్నారు. అర్చన, చంటి, కమల్, స్వర్ణల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. అందరూ చాలా ఆనందంగా ఆ నైట్ నిద్రపోయారు. తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ వసుతో మనం వెళ్ళాలి అని చెప్పి ఈ విషయం చెప్పడానికి వెంకట్ గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వెంకట్ గారు, చంద్రం గారు, సునీల్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, అది మేము ఇవ్వాలే బయలుదేరుతున్నాం అంటాడు అర్జున్. అదేంటి బాబు, నిన్నే కదా ఫంక్షన్ జరిగింది, ఒక 2 రోజులు ఉండి వెళ్తురులే అంటాడు వెంకట్. ఏ నాన్న అప్పుడే వెళ్తానంటున్నావు అన్నాడు చంద్రం. అది నాన్న, ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి అంటాడు అర్జున్. అయితే వసు తల్లిని ఉంచి నువ్వు వెళ్ళు బాబు, ఒక 2 రోజులు ఇక్కడే ఉంటుంది అంటాడు వెంకట్. అమ్మో, 2 రోజులా అనుకుని, అది కాదు మావయ్య, తను ఇప్పుడు మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది, తను కూడా అవసరమే అన్నాడు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు వెళ్తా అంటే ఎలా అర్జున్ అంటారు సునీల్. అప్పుడే అటు వస్తూ, నాన్న అన్నయ్యని వెళ్ళనివ్వండి, మీకు తెలియదు కదా, ఇంకో వారంలో అన్నయ్య ది బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు తీసుకోబోతున్నాడు, అందుకే వాటి పని మీదే వెళ్తున్నాడు అంటుంది అర్చన. వెంకట్, చంద్రం, సునీల్ అవునా అని ఆనందంతో అరుస్తారు. అదేం లేదులే, ఎవరు కష్టపడినా వస్తుంది అవార్డు కాదు ముఖ్యం, మనం చేసే పనిలో నిజాయితీ ముఖ్యం అంటాడు అర్జున్. ఇంత పెద్ద విషయం ఇలానా చెప్పేది అంటూ కాంతం అంటూ అరిచి గట్టిగా చెప్తారు చంద్రం గారు. మన కొడుక్కి అవార్డు వచ్చిందంటే అంటూ.
వంటగదిలో ఉన్న అందరూ ఆ మాటకి బయటకు వస్తారు. అసలు అర్జున్కి ఇలాంటి అవార్డు, అది కూడా తక్కువ సమయంలో అంటే కాంతం గారికి ఆనందంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇదంతా తన కోడలు వసు వల్లే అనుకుని వసు దగ్గరికి వెళ్ళి, ఇదంతా నీ వల్లే బంగారు కొండ, నా కొడుకుని ఎంత గొప్పవాడిగా చేశావు అంటూ వసు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది కళ్ళనీళ్ళతో. అదేంటి అత్తయ్య, ఇదంతా ఆయన కష్టం, ఆయన తెలివి, నాదే ఉంది అంటుంది నవ్వుతూ వసు. నీదే ఉంది, అంతా నీదే, నువ్వు లేకపోతే ఈ అర్జునే లేడు చిన్నమ్మ అంటూ వసుని దగ్గరకు తీసుకున్నాడు అర్జున్. తన కూతుర్ని అంత ప్రేమగా చూసుకునే కుటుంబం దొరకడంతో ఆయన మనసంతా ఆనందంతో నిండిపోయింది వెంకట్ గారికి. ఇదంతా చూస్తున్న గీత గారికి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంది. అందుకే అక్కడి నుండి వడివడిగాల్లో వెళ్ళిపోయారు. అలా తన అమ్మగారిని చూస్తూ బాధలో నించుని ఉంది స్వర్ణ బాధని అర్థం చేసుకున్న కమల్ తన చేతిని పట్టుకుని ఏం కాదు అన్నట్టుగా చిన్నగా నొక్కాడు. స్వర్ణ మళ్ళీ నార్మల్ అయి, అయితే బావగారు మరి మాకు పార్టీ ఏం లేదా అంటుంది నవ్వుతూ స్వర్ణ. నా చిట్టి మరదలు అడగడం ఈ బావ కాదనడమా? నో ఛాన్స్. వీలు చూసుకొని అందరూ అవార్డ్ ఫంక్షన్కి ముందే వచ్చేస్తే మనం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అంటాడు నవ్వుతూ. అయితే ఇప్పుడు వద్దు అంటారు అంతేనా అంటుంది బావను ఏడిపిస్తూ మెల్లగా చెవిలో. అర్జున్ బ్లష్ అవుతూ అవును మరదల్ అంటాడు. అబ్బో పెద్ద ప్లానే వేశారన్నమాట. ఎంజాయ్ ఎంజాయ్ అంటుంది నవ్వుతూ స్వర్ణ. అలా వాళ్ళిద్దరూ గుసగుసలుగా మాట్లాడుకోవడం చూసిన వసు ఏంటి అన్నట్టు అర్జున్ వైపు చూస్తూ ఉంది. ఏం లేదని కన్ను కొడతాడు అర్జున్ కొంటగా. ఆ చర్యకి షాక్ అవుతూ వెంటనే చుట్టూ చూస్తుంది, ఎవరైనా చూస్తున్నారేమో అని. వసు కంగారుగా చూసి నవ్వుకుంటూ, మామయ్య, నాన్న, బాబాయ్, మరైతే మేమిద్దరం బయలుదేరతాం అంటాడు అర్జున్. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటారు అందరూ. వసు లగేజ్ సర్దుదామని రూమ్లోకి వెళ్తుంది. వెనకే అర్జున్ కూడా వస్తాడు. చిన్నమ్మ త్వరగా సర్దు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన కారు వస్తుంది అంటాడు. నేను రావాలా? ఇక్కడ ఇంకో 2 రోజులుండి వస్తాను కదా, నాన్న మీద కొంచెం బెంగగా ఉంది అర్జున్ గారు అంటుంది. అంతలే చిన్నమ్మ, నీకోసం చిన్నప్పటి నుండి ఎదురు చూసిన నా మీద మాత్రం బెంగ ఉండదు. సరేలే, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా, నా బట్టల వరకే సర్దు అంటాడు డ్రమాటిక్గా. వసు అర్జున్ మాటలు విని చిన్నగా నవ్వుతూ, సరే అయితే ఈవినింగ్ వరకు నేను నాన్నతో ఉండడానికి మీరు ఒప్పుకుంటే నేను మీతో వచ్చేస్తాను అంటుంది. అర్జున్ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, అది సరే, మరి ఈవినింగ్ వరకు నన్ను ఏం చేయమంటావు అంటే నువ్వు లేకుండా ఒక్కడినే ఎలా అంటాడు ఓ ఆలోచిస్తున్నట్టు. అర్జున్ చిన్నపిల్లాళ్ళ కనబడుతుంటే ఎంతో ముద్దొచ్చేసింది వసుకి. మళ్ళీ తను ముద్దు పెడితే అర్జున్ వదలడని తమాయించుకుని, ఎలా ఏముంది అర్జున్, ఇంట్లో ఇంతమంది ఉంటే చంటి అన్న, కమల్ అందరూ ఉన్నారు కదా అంటుంది. ఉన్నారనుకో, వాళ్ళకి ముద్దులు పెడితే బాగోదేమో, కొంచెం ఆలోచించు అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి అర్జున్. అవును, ఏంటి ఏమన్నారు అని చూస్తూ ఉంటుంది. అర్జున్ ఏమన్నాడు తనకు అర్థమై. అర్జున్ చేతులు 2 కట్టుకొని వసు వంక చూస్తూ, ఈవినింగ్ అవడానికి ఇంకా 2 గంటలే ఉంది, మరి నీ ఇష్టం అంటాడు అందంగా నవ్వుతూ. వసు అర్జున్ నవ్వుని చూస్తూ లోకాన్ని మర్చిపోయి అలానే నించుని ఉంది. తన దగ్గరికి వస్తున్న అర్జున్ని కూడా పట్టనట్టు. చిన్నమ్మ అంటూ వసు భుజం పట్టి కదిపి, ఏం ఆలోచిస్తున్నావు, నాకు ముద్దు ఎలా పెట్టాలనా అంటాడు. వసు ఆ మాటలకి తేరుకొని అది అంటూ సిగ్గుపడుతూ నించునింది. అర్జున్ చిలిపిగా చూస్తుంటే తాళలేక, చిన్నమ్మ ఎప్పుడు నేనేనా నీకు ముద్దు పెట్టేది, ఈసారి నువ్వు ఇవ్వచ్చు కదా అంటాడు వసు గెడ్డం పట్టుకుని లాలనిగా అడుగుతూ. వెంటనే అర్జున్ని చుట్టుకొని వసు, పో అర్జున్ అంటుంది నవ్వుతూ. నువ్వు అలా సిగ్గుపడుతూ నన్ను ఇంకా టెంప్ట్ చేస్తున్నావు చిన్నమ్మ అంటూ. ఇలా అయితే నీతో చాలా కష్టమే బాబు, ఒక ముద్దు కదా, నువ్వు బుగ్గ మీద ఇచ్చినా సరే తీసుకుంటా, ప్లీజే, నా చిన్నమ్మవి కదూ, నా ముద్దుల అత్త కూతురివి కదూ అంటాడు బ్రతిమలాడుతూ. తన తల్లిపై ఇప్పటికీ అంత ప్రేమ చూపిస్తున్న అర్జున్ని నిజంగానే ముద్దొచ్చేశాడు వసీకి. అయినా సరే అర్జున్ని ఆట పట్టించాలని మెల్లగా అర్జున్ చేతిని తీసుకుని చిన్నగా ముద్దు పెట్టి వదులుతూ పారిపోతుంది బయటికి. ఆ చిన్నపాటి ముద్దుకి ఎంతో మురిసిపోతూ, ఇది తూచు చిన్నమ్మ అనే లోపే వసు పారిపోవడం చూసి నవ్వుకుంటూ వెళ్ళి బెడ్ పైన చిన్నమ్మ చిన్ననాటి తలుపుల్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. బయటికి పరిగెడుతూ వచ్చిన వసు తన పెట్టిన చిన్న ముద్దకే మనసంతా పరవశించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మెల్లగా తన మనసు తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ నాన్నగారి గదివైపు అడుగులు వేసింది. రామ్మ, బయలుదేరుతున్నారా అంటూ వసు తల మీద చేయి వేసి నిమురుతూ అడుగుతాడు వెంకట్. అది సాయంత్రం వెళ్తానన్నా అంటూ ఆయన ఒడిలో తలపెట్టుకొని పడుకుంటుంది. ఏమ్మా, అమ్మ గుర్తొచ్చిందా అంటాడు ప్రేమగా. లేదు నాన్న, నాకిప్పుడు అమ్మ ప్రేమ లేదని అనిపించడం లేదు, అర్జున్ గారు నన్ను అంత బాగా ప్రేమిస్తున్నారు అంటుంది ఆనందంగా. మీ పిన్ని ఈ సంబంధం తెచ్చినప్పుడు కూడా నాకు భయంగా అనిపించలేదు తల్లి, ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత మంచి కుటుంబానికి నువ్వు కోడలుగా వెళ్ళడం నిజంగా మన అదృష్టం రా. నిజమే నాన్న అంటూ, నాన్న, చెల్లి పెళ్ళికి కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఎక్కువ శ్రమ తీసుకోకండి అంటుంది. ఆ విషయం ఎప్పుడో నా అల్లుడు చెప్పాడురా, నువ్వే ఈసారి ఆలస్యం అయ్యావు అంటాడు నవ్వుతూ వెంకట్.
నాన్న, వచ్చినప్పటి నుండి చెల్లి చాలా ముభావంగా ఉంటుంది. తనతో నువ్వే మాట్లాడి ఆనందంగా ఈ పెళ్లి చేసుకోమని చెప్పండి. పిన్ని విషయంలో తనని బాధపడద్దని చెప్పండి. నేను ఎంత చెప్పినా ఏడుస్తుందే కానీ ఒప్పుకోవడం లేదు అంటుంది. నేను చూసుకుంటాను తల్లి అని అంటూ, ఇది తండ్రిగా నీకు ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదురా, కానీ ఒక తల్లి లేని బిడ్డగా సావతి తల్లి ఉన్నా తల్లి కాలేకపోయినందున నేనే చెప్తున్నాను. ఎప్పుడు నీ భర్తని నొప్పించే మాటలు కానీ నొప్పించే విధంగా కానీ ప్రవర్తించకు. అతనికి అనుగుణంగా ఉండు అంటూ, నాకు తెలుసు వసు బంగారం, అన్నీ అర్థం చేసుకుంటుంది అంటూ ఆయన తలతో వసు తల్లిని ఢీకొట్టారు. వసు నవ్వుతూ అలాగే నాన్న అని సమాధానం చెప్పి ఇంకా పొలం గురించి మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు గడిపేస్తారు. కారు రావడంతో లగేజ్ కారులో పెట్టేసి వసుని పిలవడానికి అర్జున్ వెళ్తాడు. అర్జున్ వెనకే నడుస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుని కారులో సిటీకి స్టార్ట్ అవుతారు. దారి పొడుగుతా అర్జున్ చిలిపి పనులతో వసు సిగ్గుతో అసలు అలిపే లేకుండా నైట్కి ఇంటికి చేరుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.